చెప్పినప్పుడు శిష్యుడు శ్రవణం చేస్తూ ఆ శ్రవణ సమయంలోనే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పడిపోయి తన నిజ స్వరూప ఆనందాన్ని పొందడమే మార్గం. అదే శాస్త్రం. శ్రవణము మననము, శ్రవణము మననము, శ్రవణము మననము, అంతే. వింటూ ఉండగానే ఆ స్థితిని కలగాలి, అంతే. తింటూ ఉండగానే ఆకలి ఎలా పోతుందో వింటూ ఉండగానే అజ్ఞానం పోవాలి. అంతేగాని విన్న 10 ఏళ్ల తర్వాత అజ్ఞానం పోయిందండి, కుదరదు. వినడమే అజ్ఞానాన్ని పోగొట్టాలి. అంటే ఆ వినికిడి అంత స్పష్టంగా వినాలి, అంత ఎరుకతో వినాలి. ఆ శ్రవణాన్ని అంత శ్రద్ధతో చేయగలిగితే వినే సమయంలోనే అజ్ఞానం పోతుంది. ఎలాగా? తినే సమయంలోనే ఆకలి ఎలా పోతుందో వినే సమయంలోనే అజ్ఞానం కూడా పోవాలి. అంతేగాని విన్న తర్వాత మా గురువుగారు చెప్పేదంతా వింటానండి, 10 ఏళ్ళు మా గురువుగారు చెప్పారు సాధన చేయమని, ఆ తర్వాత అజ్ఞానం పోతుందన్నారు. కుదరదది. శ్రవణ సమయంలోనే మననం జరిగిపోవాలి. మననం జరిగేటప్పుడే అజ్ఞానం పడిపోవాలి. అప్పుడే మోక్షం, నిర్వాణం. అంటే మాట్లాడే చెప్పేటువంటి గురువు స్థాయి, వినే శిష్యుడి స్థాయి అంత ఉన్నతంగా ఉండగలగాలి. చెప్పగలిగే గురువులో ఆ స్థాయి ఉండాలి, వినగలిగే శిష్యుల్లో ఆ స్థాయి కావాలి. బాగా ఆలోచించాలి. ఇప్పుడు మంచి పాట ట్యూన్ చేసి పెట్టారనుకోండి, చాలా అద్భుతమైనటువంటి పాట, గొప్ప సంగీతం వస్తుంది, చాలా మీకు ఇష్టమైనటువంటి కృతి ఒకటి వస్తుంది అనుకోండి, అది బాగా ట్యూన్ చేసి అలా పెట్టారనుకోండి, అది వింటున్నారనుకోండి, విన్న ఒక అరగంట తర్వాత హాయిగా ఉంటుందే? వినేటప్పుడే హాయిగా ఉంటుందే? చెప్పండి. అలాగనే ఇప్పుడు విన్న తర్వాత మేము సాధన చేస్తాం ఒక 10 ఏళ్ళు, తర్వాత మాకు అజ్ఞానం పోతుంది. ఇదంతా ఒట్టి మాటలు, ఏం పోవు. శ్రవణ సమయంలోనే లోపలుండే అజ్ఞానం పోగలగాలి, పోగొట్టాలి. అగ్గిపుల్ల ఇలా గీశారండి, పెద్ద గడ్డిమేటు ఉంది, అగ్గిపుల్ల గీశారు, వేశారనుకోండి, వెంటనే మండుకొని కాలిపోతుంది. అందుకని అగ్గిపుల్ల వేసాం, ఓ 2 రోజుల తర్వాత చూద్దాం, అది కాలిపోతుంది, ఇబ్బంది పడదు. 2 రోజులు ఇది అగ్గిపుల్ల వేసిన వెంటనే గడ్డి అంటుకుపోవాలి. ఒకవేళ గడ్డి వెంటనే అంటుకుపోలేదంటే పుల్ల ఆరిపోతుంది, అంతే. అలాగని నేను చెబుతున్నప్పుడే మీలో కనుక అజ్ఞానం పడకపోతే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నేను చెప్పిన మాటలకు విలువ పోతాయి. ఇక్కడున్నప్పుడే పని జరిగిపోవాలి. ఇక్కడ ఎదురుగుండా కూర్చున్నప్పుడే పని జరగనప్పుడు వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం పని జరుగుతుంది? ఏం జరగదు. ఈ మాటలన్నీ విలువ లేకుండా పడిపోతాయి మళ్ళీ. కాబట్టి శ్రవణ కాలంలోనే మననమైపోవాలి, మనన కాలంలోనే అజ్ఞానం పడిపోవాలి. అప్పుడే పడిపోవాలి. అప్పుడే శ్రవణానికి గౌరవం, దానికి విలువ. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా చూడండి. అలాగ మన కర్ణ పరంపరగా, ఆ శ్రవణ పరంపరగా గురువు చెప్పడం, శిష్యుడు వినడం, వాడు ఆ స్థితిని పొందడం, మళ్ళీ తను తన శిష్యుడికి చెప్పడం, వాడు ఆ స్థితిని పొందడం. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన వైదిక పరంపర ఎంత గొప్పదనంటే, మిగతా మతాల్లో నువ్వు దేవుణ్ణి నమ్ము, ఇలా ఉండు, అలా ఉండు, చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను లోకానికి తీసుకెళ్తాడు అని అన్ని మతాలు మాట్లాడుతున్నాయి. మన పురాణాల్లో కూడా నువ్వు పుణ్యం చేయి, అలా చేయి, అలా చేయి, చచ్చిపోయిన తర్వాత విరజా నది దాటి వైకుంఠానికి వెళ్తావు, కైలాసానికి వెళ్తావు అంటున్నాయి మన పురాణాలు. అంటే మన పురాణాలు కానీ ఇతర మతాల్లో ఉండే గ్రంథాలు కానీ అన్నీ ఒకటే మాట్లాడుతున్నాయి. కానీ ఒక్క వేదము, వేదాంతము, ఈ శాస్త్రం మాత్రమే ఇక్కడే మోక్షం చూపిస్తుంది. ఇప్పుడే వైదిక వాంగ్మయము పురాణాల కంటే గొప్పదనే కదా గొప్ప అర్థం. పురాణాలు కూడా ఇతర మతాల్లాగా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు ఆ పుణ్యం ఉంటుంది, ఆ లోకానికి వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు, వైకుంఠానికి వెళ్తావు, కైలాసానికి వెళ్తావు, బ్రహ్మలోకానికి వెళ్తావు, ఇవన్నీ మాట్లాడుతున్నాయి. కానీ వేదశాస్త్రము లోకాల గురించి ప్రసక్తి లేదు. అందుకనే పోతన చాలా అద్భుతంగా ఒక మాట అంటాడు, లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటికిన్ అవ్వల నెవ్వండు నేకాకృతినే వెలుగొందువాడు. కాబట్టి ఆ తత్వాన్ని ప్రబోధిస్తుంది వేదం. ఆ తత్వాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది వేదం.
కాబట్టి ఈ లోకంలో ఎవడండి వేదానికి అర్హుడు అని అంటే ఎవ్వడు అర్హుడు కాదండి. ఊరికినే శిఖ ఉన్నంత మాత్రాన అర్హుడు కాదు, లేకపోతే త్రిపుండం పెట్టుకున్నంత మాత్రాన అర్హుడు కాదు, లేకపోతే పంచ కట్టుకుని కండువా ధరించినంత మాత్రాన అర్హుడు కాదు, లేకపోతే తెల్లగా ఉన్నటువంటి వాడు అర్హుడు కాదు. ఇవన్నీ కాదు అర్హత అంటే. ఇవన్నీ బాహ్యమైనటువంటి అర్హతలు. కానీ ప్రధానమైన అర్హత ఏంటనంటే ఎవడైతే ఈ లోకాన్ని బాగా పరిశీలించి పరీక్షించి లోకం మీద బాగా విచారణ చేసి ఈ లోకంలో నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఏదీ లేదు అని నిర్ధారణ చేసుకుంటాడు, వాడు ఈ వేదానికి అర్హుడవుతాడు. వాడు ఈ తత్వాన్ని పొందడానికి అర్హుడవుతాడు. వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, హరిజనుడా, మాల, మాదిగ, కుమ్మర, చాకల, మంగళ, కమ్మర అనవసరం. జాతి, నీతి, కులము, గోత్రము వీటన్నిటికీ దూరంగా ఉంది ఆ తత్వం. అది అటువంటి తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ సాధకుడు కూడా అన్నిటి నుంచి బయట పడగలగాలి. ఈ గోడలు ఏవైతే మనం నిర్మించుకున్నామో, ఏ అడ్డుల్ని హద్దుల్ని ఏదైతే మనం ఏర్పరచుకున్నామో వీటన్నిటిని ఛేదించుకుంటూ జాతికి, కులాలకి, మతాలకి, ఈ సిద్ధాంతాలకి, ఈ భేదాలకి అతీతంగా అఖండమైన స్థితిలో కూర్చోగలిగినటువంటి సాధకుడు ఒక్కడే ఈ వేదాంత తత్వాన్ని పొందడానికి, శాశ్వతమైనటువంటి సత్య జ్ఞాన అనంతమైనటువంటి తత్వాన్ని పొందడానికి అర్హుడవుతున్నాడు. కాబట్టి ఆ స్థితిని మన ఋషులు పొంది శిష్యుడికి అందించినప్పుడు వెంటనే అందుకునేవాళ్ళు. ఆ స్థితిలో ఉన్నారు శిష్యులు కూడా.